నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు మోడీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తోంది. ఇక రైల్వే నెట్వర్క్ను విస్తరించడంతో పాటు ప్రజలు వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా రైళ్ల వేగం సామర్థ్యాన్ని పెంచుతోంది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లుగా భావించే వందే భారత్ రైళ్లను తీసుకురాగా ఇటీవల బడ్జెట్లో హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించింది. ఇవి పూర్తయితే దేశంలో బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ క్రమంలో ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు క్యాబ్ సేవలను కూడా ప్రారంభించింది. తక్కువ ధరకే వేగంగా సురక్షితంగా ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించేలా భారత్ టాక్సీ పేరుతో యాప్ను లాంచ్ చేసింది. ర్యాపిడో, ఊబర్, ఓలా లాంటి ప్రైవేట్ క్యాబ్ సంస్థలకు పోటీగా భారత్ టాక్సీ యాప్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గత 2 నెలల క్రితం పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ సేవల్ని కొన్ని నగరాల్లో ప్రారంభించారు. అక్కడ విజయవంతం కావడంతో జనవరి 5న యాప్ను కేంద్రం అధికారికంగా లాంచ్ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత టాక్సీ యాప్ను ప్రారంభించారు. రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, సిటీలు, పట్టణాల్లో ఈ యాప్ ద్వారా క్యాబ్ సేవలను విస్తరించనున్నారు. బైక్, కార్, ఆటో సేవలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలు ఉపయోగించుకోవచ్చు. ప్రైవేట్ యాప్ల్లో ఛార్జీలు అధికంగా ఉంటున్నాయి. పీక్ అవర్స్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలకు భారం తగ్గించేందుకు కేంద్రమే క్యాబ్ సర్వీసుల యాప్ను తీసుకొచ్చింది. ప్రైవేట్ క్యాబ్ సంస్థలు డ్రైవర్ల నుంచి భారీ కమిషన్లు వసూలు చేస్తున్నాయి. దీంతో ఆ యాప్ల్లో రిజిస్టర్ చేసుకుని సేవలందించే డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం లభించలేదు. అయితే భారత్ టాక్సీ యాప్లో ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. దీంతో ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం మొత్తం డ్రైవర్కే వెళ్తుంది. దీనివల్ల డ్రైవర్లకు అధిక ఆదాయం లభించి వారికి బెనిఫిట్ జరగనుంది. దీనివల్ల ప్రయాణికులకు కూడా తక్కువకే రైడ్ లభిస్తుంది. అలాగే డ్రైవర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పదవి విరమణ పొదుపులు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన డ్రైవర్లను సత్కరించడం, వారికి ప్రోత్సాహకాలు అందించడం లాంటివి చేస్తారు. ఇక ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రైవేట్ సంస్థలతో కేంద్రం భాగస్వామ్యం కానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.